ఫస్ట్ 2 phases చూస్తే మనకు అర్థమైంది చాలా డిలే చేశారు. సో అందువల్ల ఈ ఫిగర్స్ అన్నీ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మన డేటా ఇవ్వాలి. అందువల్ల ఈ పర్సంటేజ్ 67 నుంచి 80 లోపు ఉంటుందా, 80 బయట ఉంటుందా? ఎందుకంటే 80 లాస్ట్ టైం మనకు బేస్ ఫిగర్ కనుక. సో ఇదొక ఛాలెంజ్. ఇప్పుడు అది 80 కన్నా ముందా 80గా, ఇక తర్వాత 80 దాటితే ఏ పార్టీకి అనుకూలం, 80 లోపు అయితే ఏ పార్టీకి అనుకూలం, ఇదొక థియరీ. సో ఇక్కడ దీనిపైన నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కనుక మనం గమనిస్తే అసలు ఓటింగ్ శాతానికి ఒక పార్టీ గెలవడము గెలవకపోవడానికి ఎలాంటి కొరిలేషన్ ఖచ్చితంగా చెప్పలేము. అందువల్ల చాలామంది ప్రిడిక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఓటింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఉన్నాయి, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని చెప్తారు. కానీ మీకు ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చెప్తాను. 2014లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 2019లో ఓటింగ్ ఏమీ తగ్గలే, అయినా మోడీ గెలిచాడు కదా. అవును, అంటే మరి హై ఓటింగ్ పర్సంటేజెస్ పెరిగిన సందర్భంలో బీజేపీ గెలిచింది కూడా. అంటే అర్థం ఏంటి, ఏదో ఒక బలమైన కోరిక ఓటర్ను ఓటింగ్కు తీసుకురావాలి. అంటే అన్ని పార్టీలు బాగా డబ్బులు పంచినా ఓటర్ వస్తాడు. అవును, ఎందుకంటే డబ్బులు పంచిన తర్వాత ఓటే వేయాలి, వచ్చి నోటా కేసం వచ్చాక వేయాలి. వేయకపోతే అన్ని పార్టీలు పైసలు రిటర్న్ ఇవ్వమంటారు, వాపస్ అంటారు, పైసా వసూలు అంటారు. సో అందువల్ల కనీసం ఈ బాధ భరించడం కూడా ఓటేస్తాడు. అన్ని పోల్ అంటే వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ బాగా డబ్బులు పంచితే ఓటింగ్ బాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈసారి డబ్బుల పంపిణీ బ్రహ్మాండంగా జరిగింది, మామూలుగా జరగలే. నా అంచనా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా పోవచ్చు. ఆ స్థాయిలో డబ్బు పంపిణీ జరిగింది. సో అందువల్ల ఓటింగ్ ఎందుకు రాదు డబ్బులు తీసుకున్న తర్వాత. అవును, సో అదొక ఫ్యాక్ట్. తర్వాత ఏదైనా ఒక బలమైన కోరిక, ఈ ప్రభుత్వాన్ని ఓడించాలన్న కోరికన్నా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలన్న కోరికైనా, అంటే బోత్ ఏ పాజిటివ్ సెంటిమెంట్ ఆర్ నెగటివ్ సెంటిమెంట్ కెన్ డ్రైవ్ పీపుల్ టు ఓట్. అయితే సాధారణంగా పాజిటివ్ సెంటిమెంట్ కన్నా నెగటివ్ సెంటిమెంట్ ఎక్కువగా పుష్ చేస్తుంది. ఓకే, మనకు సహజం, అది హ్యూమన్ నెసెసిటీ కదా. సో ఆ నాగేశ్వర్ గురించి ఎవరైనా గొప్పగా చెప్తే దానికి వచ్చే వ్యూస్ కన్నా నాగేశ్వర్ గురించి తిట్టుకుంటూ చెప్పారనుకోండి, దానికి భారీగా వ్యూస్ వస్తాయి. అది హ్యూమన్ నేచర్. అందువల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది ప్రభుత్వం పట్ల నెగటివ్ సెంటిమెంట్ ఉన్నది అనే దానికి ఒక ఉదాహరణ అనే భావన ఉంటారు. అయితే అది అన్ని సందర్భాల్లో నిజం కావాలని కూడా ఏం లేదు. తర్వాత ఓటింగు అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో 68% ఓటింగ్ ఇప్పటికి జరిగింది. అవును, ఎన్నికలు మొత్తం ఫిగర్స్ వచ్చేసరికి ఇంత అవుతుంది అని గంపగుత్త చెప్తాం. కానీ ఆ గంపగుత్త నుంచి మనం ఏ నిర్ణయానికి రాలేము. ఎందుకు రాలేము ఏ నిర్ణయానికి అంటే, అర్బన్లో పెరిగిందా రూరల్లో పెరిగిందా, ఇదొక ఫ్యాక్టర్. ఇప్పుడు సాధారణంగా మనకు ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్ ఏంటంటే అర్బన్లో వైసీపీకి కాస్త వ్యతిరేకత ఉంది, రూరల్లో అనుకూలత ఉంటుంది అని ఒక హైపోథెసిస్. అవును, ఆ హైపోథెసిస్ నిజమైతే అర్బన్లో పెరిగితే వైసీపీకి నష్టం, రూరల్లో పెరిగితే వైసీపీకి లాభం. సో అర్బన్ ఆ రూరల్ ఎక్కడ పెరిగింది అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. రెండవ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఏ ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో సహజంగా వైసీపీకి గతంతో పోలిస్తే నేను చెప్పడం లేదు, సాధారణ ఆధిక్యత ఉంటుంది. గోదావరి కృష్ణా బెల్ట్లో కూటమి కాస్త ఆధిక్యత ఉండవచ్చు. సో ఇక్కడ ఏడ ఓటింగ్ పెరిగిందన్నది కూడా కీలకమవుతుంది. ఏ పార్టీకి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనేది. ఇక మూడో ఫ్యాక్టర్ మీకు ఓటింగ్ పెరగడము తగ్గడము అనే దాంతో పాటు ఏ వర్గాల్లో ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు ఉదాహరణకు యంగ్ ఓటర్ ఓటింగ్కు వచ్చారా లేదా. యంగ్ ఓటర్కు ఓటింగ్కు వచ్చి ఉంటే కొంత వైసీపీకి ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే ప్రీపోల్ స్టడీస్ ఏం చెప్పాయంటే, యాజ్ యూ మూవ్ ఆన్ ద ఏజ్ ల్యాడర్, అంటే వయసు పెరుగుతున్న కొద్దీ వైసీపీకి అనుకూలత పెరిగింది, వయసు తగ్గుతున్న కొద్దీ వ్యతిరేకత పెరిగింది. ఈవెన్ మీకు బీఆర్ఎస్కు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు అదే అవును. సో ఈ వయసు పెరగడము తగ్గడము అంటే ఏ వయసు వాళ్ళు వేశారు, వృద్ధులు వేశారా, కొత్త ఫస్ట్ టైం ఓటర్స్ వేశారా, యంగ్ ఓటర్స్ వేశారా, ఇది ఒక కీలకం. ఏ సామాజిక వర్గాల వాళ్ళు వేశారు. ఇప్పుడు ఉదాహరణకు ఓపెన్గా బరితెగించి చెప్పాలి అంటే కమ్మలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది టీడీపీకి లాభం, కామన్ సెన్స్ చెప్తుంది కదా. అవును, సో రెడ్లు ఎక్కువ ఉన్న ప్రాంతంలో పెరిగింది అనుకోండి, మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో పెరిగింది అనుకోండి, అది వైసీపీకి లాభం. సో అందువల్ల ఏ సామాజిక వర్గాల్లో ఓటింగ్ పెరిగింది అనేది కూడా లెక్కలు ఉండాలి. ఆ లెక్కలు ఎలక్షన్ కమిషన్ ఇవ్వదు. సో అందువల్ల దీంతో పాటు
ఏ క్లాస్ వర్గాలు, ఇప్పుడు సాధారణంగా అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ కొంత కూటమికి అనుకూలంగా, నేను బేస్డ్ ఆన్ ప్రీపోల్ సర్వే చెప్తున్నాను, అవి ఎంత రైట్ అనేది మనకు రిజల్ట్స్ బట్టి చెప్పాలి. లోయర్ కాస్ట్, లోయర్ క్లాస్ వైసీపీకి అనుకూలంగా ఉండాలి. అందువల్ల ఏ సామాజిక ఆర్థిక వర్గాల్లో ఓటింగ్ పెరిగింది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేకము పరిగణలో తీసుకోవాలి. మొత్తం ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి మనం ఏమీ చెప్పలేము. అవును సార్. అందువల్ల ఆ ఓటింగ్ ఎక్కడ పెరిగింది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఓటింగ్ పెరిగింది అంటే సరిపోదు. తెలంగాణలో ఎక్కడ పెరిగింది, షేర్లింగంపల్లి పెరిగిందా, యాకుత్పురాలో పెరిగిందా, దాన్ని బట్టి